ప్రైజ్ ద లార్డ్. మనిషి జీవితంలో అతిపెద్ద అవసరం ఏమిటి? డబ్బా, ఆరోగ్యమా, పేరు ప్రతిష్ట? కాదు. భద్రత, రక్షణ, నిశ్చింత. బయట ప్రపంచం మారిపోతుంది, పరిస్థితులు ఒక రోజులో తారుమారవుతాయి. కానీ మనసు ప్రశ్న అడుగుతుంది, నేను నిజంగా సురక్షితంగా ఉన్నానా? ఈ ప్రశ్నకు సమాధానం 91 కీర్తన మొదటి చరణం ఇస్తుంది. 91 కీర్తన మొదటి చరణం. మహోన్నతుడి చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆ కాలంలో ప్రజలు యుద్ధ భయం, వ్యాధులు, ప్రకృతి ప్రమాదాలు, అలాంటి భయాల మధ్య ఈ వాక్యం ఒక విశ్వాస ప్రకటనగా నిలుస్తుంది. అత్యున్నతిని గుప్త స్థలం. అత్యున్నతుడు అంటే అన్నిటికంటే పై అధికారం ఉన్న దేవుడు. గుప్త స్థలం అంటే రహస్యమైన, సురక్షితమైన స్థలం. ఇది ఒక భౌతిక స్థలం కాదు, ఇది దేవుని సన్నిధి. నివసించువాడు అంటే ఇది చాలా ముఖ్యమైన పదం. అప్పుడప్పుడు వెళ్ళేవాడు కాదు, ఎప్పుడూ ఉండేవాడు. అవసరం ఉన్నప్పుడే మాత్రమే ప్రార్థించేవాడు కాదు, దేవునితో జీవించేవాడు. సర్వశక్తిని నీడలో నివసించును. నీడలో ఉండాలంటే ఆ వ్యక్తికి దగ్గరగా ఉండాలి. దూరంగా నిలబడి నీడలో ఉండలేము. దేవుని సమీపంలో ఉన్నవారే ఆయన రక్షణలో ఉంటారు. ఒక ఉదాహరణకి, ఒకరోజు భారీ వర్షం పడుతుంది. నీ చేతిలో గొడుగు ఉంది, కానీ నువ్వు దాన్ని తెరవలేకపోతే వర్షంలో తడుస్తావు. గొడుగు ఉన్నంత మాత్రాన రక్షణ లేదు, కానీ దాని క్రింద నిలబడితేనే రక్షణ. అలాగే దేవుని రక్షణ అందరికీ అందుబాటులో ఉంది, కానీ ఆయన సన్నిధిలో నిలిచే వారికే అనుభవం. ఈరోజు నీ దేవుని సన్నిధానంలో నిలుస్తున్నావా, లేక అవసరమైనప్పుడు మాత్రమే వెళ్తున్నావా? నీ జీవితం దేవుని నీడలో ఉందా? భద్రత పరిస్థితుల్లో లేదా? భద్రత దేవుని సన్నిధానంలో ఉందా? 91 కీర్తన మొదటి చరణం ఒక వాగ్దానం మాత్రమే కాదు, ఒక ఆహ్వానం కూడా. విజిట్ చేయవద్దు, డ్వెల్ చేయి. అత్యున్నతిని గుప్త స్థలమందు నివసించు. అప్పుడు సర్వశక్తిని మంతుని నీడలో నిలుస్తావని ఈ మాటలు ముగిస్తున్నాను. ఆమేన్.